ఎలా ఉందా? అలా ఉంది భయ్యా. డైనోసార్ కాదు భయ్యా, అది ఒక ఆర్డిఎక్స్ పెడితే ఎలా ఉంటుంది సినిమాలో అలా ఉంది భయ్యా. ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది భయ్యా. మైండ్ అసలు అర్థం కాదు భయ్యా ఎవడికి. ఫస్ట్ 10 నిమిషాలు మిస్ అవ్వకుండా చూడాలి భయ్యా. ఫస్ట్ 10 నిమిషాలు స్టోరీ ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత బొమ్మ ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు. స్లో ఏం లేదు భయ్యా, స్లో ఏం లేదు. సినిమా చూసి మాట్లాడండి. ఎవరైనా స్లో అన్నాడంటే ఎవరు చూసారు సినిమా చెప్పమానండి. స్లో అన్నాడు వేస్ట్ భయ్యా. స్లో కాదేం కాదు భయ్యా. ఒక 10 నిమిషాలు ఉంటుంది స్టార్టింగు. అది ఫస్ట్ మనం స్టోరీ అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఉంటుంది భయ్యా సినిమా. ప్రభాస్ ఇంటర్వెల్లో ఇలా ఎక్కుతాడు భయ్యా జీపు. అది బాక్స్ ఆఫీస్ అసలు బాడీ అర్థం కాదు భయ్యా. ఇలా ఏలేస్తాడు భయ్యా పేపర్ మీద. ఆ ఏలేసినప్పుడే మనకి రికార్డులు వెళ్ళిపోతాయి భయ్యా. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్యా, నెక్స్ట్ లెవెల్. అర్థం కాదన్నా, స్టోరీలో డిఫరెన్సా? స్టోరీయే డిఫరెంట్ అన్న. ఇది మీరు అనుకుంటారు భయ్యా యశ్ వస్తాడు కేజీఎఫ్కి సంబంధం ఉన్నది. ఏముండదు భయ్యా, యశ్ రాడు కేజీఎఫ్ రాదు. ఇది డైనోసార్, ఇది యశ్ కాదు, ఇది డైనోసార్. ఇది ఉంటుంది భయ్యా చూసిన వాళ్ళకి. అన్న అర్థం కాలే అన్న. మంచి ఉందన్న. ప్రభాస్కి పోటీ అంటే పృథ్వీరాజ్ ఇచ్చాడన్న. నిజంగా అనుకున్నారు గోపిచంద్ రావాలి పృథ్వీరాజ్ ప్లేస్లో అని, కానీ పృథ్వీరాజ్ న్యాయం చేశాడన్న. బాగుందన్న సినిమా అన్న. ఎన్ని కోట్ల మనం చెప్పలేం కదన్న, కానీ సినిమా ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రం వెళ్ళి సినిమా చూసిన వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటారు భయ్యా. అంత బాగుంది అన్న. శృతి అన్న మెయిన్ లీడ్ అన్న ఆమెది. ఇప్పుడు వచ్చే సినిమాల్లో హీరోయిన్కి అంత లీడ్ లేదు, కానీ ఇప్పుడు ఈ హీరోయిన్ది మెయిన్ లీడ్. అసలు స్టోరీ పరిచయం అయ్యేది ఈమె వల్ల. సినిమా మాత్రం ఉంది భయ్యా. అసలు ఇంటర్వెల్ చూసిన వాళ్ళు నెక్స్ట్ నిద్రపోరు భయ్యా. అట్లుంది సినిమా, అలా ఉంది. ఎంజాయ్ చేస్తారు భయ్యా అందరూ. థ్యాంక్ యూ.